జగన్ అంటే జనం, జనం అంటే జగన్. కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా పదే పదే ఇదే రుజువవుతోంది. తిరుమల లడ్డూపై సిబిఐ నివేదికతో కంగతిన్న చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ డైవర్షన్ పాలిటిక్స్ ను ప్రారంభించింది. మాజీ మంత్రుల ఇళ్లపై టీడీపీ గూండాలతో దాడులు చేయించింది. వారిని పరామర్శించేందుకు వెడుతున్న వైఎస్ జగన్ పర్యటనలపై అడుగడుగున ఆంక్షలను విధించింది. కానీ జనం మాత్రం జగన్ వెంటే ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను జగన్ వెంట నడవటం ద్వారా తెలియచేశారు ప్రజలు. జగన్ గుంటూరు టూర్తో కంగుతిన్న ప్రభుత్వం ఇబ్రహీంపట్నం పర్యటనకు రూట్ను మార్చింది. అయినా జనం మాత్రం జగన్ వెంటే ఉన్నారని ఆ టూర్ ద్వారా స్పష్టమైందన్న అంశాలపై సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తుంటే ప్రజలు ఎలా తిరగబడతారో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. పోలీసుల బంధనాలు ప్రజలను నిరోధించలేకపోయాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి గుంటూరు పర్యటన చేసినప్పుడు జనం ఈ స్థాయిలో వస్తారని ముందుగా ఎవరూ ఊహించలేదు. కానీ పోలీసులకు ప్రభుత్వానికి జగన్ ఫోబియా బాగా ఉండడంతో ఆయన టూర్ అంటేనే భయపడ్డారు. అంతేకాక కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని ఇంటెలిజెన్స్ నివేదికలు సూచిస్తుండడంతో ఎలాగైనా జగన్ టూర్ విజయవంతం కాకుండా చేయాలని ప్రయత్నాలు సాగించారు. ఆంక్షలు పెట్టి జనాన్ని కట్టడి చేయాలనుకున్నారు. చెక్ పోస్టులు పెట్టి అడుగడుగునా తనిఖీలు చేసి జగన్ టూర్లో పాల్గొనడానికి వెళుతున్నారనుకుంటే వారిని నిలువరించి పోలీస్ స్టేషన్లకు తరలించారట. ఇక వైసీపీ కార్యకర్తలను సమీకరించకుండా ఆ పార్టీ నాయకులను ఇళ్లకే పరిమితం చేయడానికి ప్లాన్ చేశారు. అందులో భాగంగా వైసీపీ నేతల ఇళ్ల వద్ద నోటీసులు అంటించి వారిని గృహ నిర్బంధం చేశారట. ఈ రకంగా అన్ని ఎత్తుగడలు పన్ని జగన్కు జనం రాలేదని ప్రచారం చేయాలనుకున్నారు. ఎల్లో మీడియా ఎటు అందుకు సిద్ధంగా ఉంటుంది. కానీ వారి అంచనాలు తలకిందులయ్యాయి. ఎన్ని ఆటంకాలు కల్పించినా ప్రజలు రాకుండా అడ్డుకోలేకపోయారు. వైసీపీ కార్యకర్తలను భయపెట్టి ఆపాలనుకున్న వారి ప్రయత్నాలు ఫలించలేదు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ గూండాలు దాడి చేసి నిప్పు పెట్టిన నేపథ్యంలో ఆయన్ను పరామర్శించడానికి ఇబ్రహీంపట్నం జగన్ వెళ్ళినప్పుడు అదే పరిస్థితి. జగన్ రూట్ను కూడా పోలీసులు మార్చినా ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున తరలి రావడం అందరినీ ఆకర్షించింది. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలు, ప్రజలపై ప్రయోగిస్తున్న రెడ్ బుక్ అరాచకాలకు విసిగెత్తిన జనం ఎవరికి వారు తరలి వచ్చారు. ఆ రకంగా వారు తమ అసహనాన్ని ప్రభుత్వానికి తెలియజేశారు. జగన్ టూర్ ప్రోగ్రాం ప్రకటించారు తప్ప జనం తరలి రావాలని ఎక్కడా పిలుపివ్వలేదు. ఈ మధ్యకాలంలో జగన్ ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఆయన వస్తున్నారని తెలిస్తే చాలు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. జగన్ తన కార్యక్రమాల్లో ప్రసంగించడం ఒక ఎత్తైతే ఆయన కోసం వస్తున్న జన తరంగాలు మరో ఎత్తుగా ఉంటున్నాయి. అందువల్లే జగన్ గుంటూరు లేదా ఇబ్రహీంపట్నం వెళ్ళినప్పుడు 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 6-7 గంటల సమయం పట్టింది. జనం అందరి దృష్టి జగన్ ఏం చెబుతారన్న దానితో నిమిత్తం లేకుండా ఆయనకు సంపూర్ణ మద్దతు ఇవ్వడానికి తరలి వస్తున్నారనిపిస్తుంది. తద్వారా ప్రజాస్వామ్యంలో ఇష్టారీతిని వ్యవహరించడం కుదరదని ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. ఎల్లవేళలా అరాచకాలు చేసి పాలన సాగించాలనుకుంటే అది తమకు సమ్మతం కాదని వారు స్పష్టం చేస్తున్నారు. నేపాల్లో జన్ జడ్ పేరుతో ఎలాగైతే ప్రజలంతా ప్రభుత్వాన్ని గడగడలాడించారో అదే తరహాలో చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు తమ నిరసన తెలియజేయడానికి జగన్ టూర్ను ఒక అవకాశంగా మలుచుకున్నట్లుగా అనిపిస్తుంది. అయితే దీనిపై కూడా ఎల్లో మీడియా తెగ ఏడుస్తోంది. అయితే ఎల్లో మీడియా యథాప్రకారం జగన్ టూర్ పైన ఏడ్చి పెడబొబ్బలు పెట్టింది. గతంలో చంద్రబాబు స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయిన చంద్రబాబు బెయిల్పై విడుదలైన తర్వాత ఆయన గంటల తరబడి ర్యాలీలు తీస్తే అది అదరహో అంటూ, అది ఆకాశమంతా అభిమానం అంటూ రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా జగన్ టూర్ వల్ల నరక యాతన ఏర్పడిందంటూ రాసి తమ దిక్కుమాలిన ఆలోచనను మరోసారి తెలియజేసుకున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిని టీడీపీ కార్యకర్తలు గూండాలు ధ్వంసం చేసిన తీరు చూసి ప్రజలంతా విస్తుపోయారు. మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ గూండాలు పెట్రోల్ బాంబులు విసరడం కలవరాన్ని సృష్టించింది. శాంతి భద్రతలను కాపాడవలసిన ప్రభుత్వమే అరాచకాలను ప్రోత్సహించే విధంగా వ్యవహరిస్తే తమను తాము కాపాడుకోవాలన్న అభిప్రాయానికి ప్రజలు వచ్చారనుకోవాలి. అలాగే లోకేష్ రెడ్ బుక్ అరాచకాలను భరించడానికి అలవాటైన వైసీపీ కేడర్ కూడా రాటు తేలింది. ఆయన కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ మొత్తం విషయాన్ని వివరించారు. అంబటిపై టీడీపీకి చెందిన కొందరు దాడి చేసి బూతులతో రెచ్చగొడితే ఆయన స్పందించారు తప్ప తనంత తానుగా దోషం చేయలేదని వివరణ ఇచ్చారని జగన్ గుర్తు చేశారు. టీడీపీ మహిళా ఎమ్మెల్యే దంపతులు అంబటి ఇంటిపై దాడి చేయించి విధ్వంసం సృష్టిస్తే
పార్టీ ఆఫీసును దగ్ధం చేయిస్తే కనీస చర్యలేవని కూడా ఆయన ప్రశ్నించారు. ఈ విధ్వంసం అంతటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ వారి రెడ్ బుక్ కారణమని జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు విషపు విత్తనాలు నాటుతున్నారని, అవి పెరిగి చెట్లుగా మారితే టీడీపీకే నష్టమని కూడా ఆయన హెచ్చరించారు. తిరుమల లడ్డూ విషయాన్ని ప్రస్తావించి సిబిఐ అందులో జంతు కొవ్వు కలవలేదని చెప్పినా ఫ్లెక్సీలు కట్టించి కులమత విద్వేషాలను ప్రభుత్వమే రెచ్చగొట్టడమేమిటని ఆయన నిలదీశారు. జగన్ వేసిన ప్రశ్నలు వేటికి సమాధానం ఇవ్వలేని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు కేవలం బుకాయింపు లేని ఆరోపణలు మళ్లీ చేసి తిరుమల ఆలయానికి తీరని అపచారం చేస్తున్నారని, అప్రదిష్ట తెస్తున్నారని భక్తులు బాధపడుతున్నారు. అయినా వారు ఆ దిశగా ఆలోచించకుండా ఏదో కొత్త కమిటీ అంటూ మరో డ్రామాకు తెరదీస్తున్నారు. దాన్ని కూడా జగన్ ఇబ్రహీంపట్నంలో తప్పుపడుతూ చంద్రబాబు క్షమాపణ చెప్పకుండా కొత్త కమిటీ డ్రామాలేమిటని ప్రశ్నించారు. కూటమి నేతలకు ఎల్లో మీడియా వంత పాడుతూ ప్రజల మనసులను కలుషితం చేయడానికి విశ్వయత్నం చేస్తోంది. అయితే ప్రజలు విజ్ఞతతో ఆలోచిస్తున్నారన్న విషయం నిఘా నివేదికల్లో బయటపడుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఏకాంత మంతనాలు జరిపి తర్జన భర్జనలు పడినట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత మూకుమ్మడి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నారు. జగన్ కుట్రలు చేస్తున్నారని ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించాలని, దీనిపై జనంలోకి వెళ్లాలని కూడా వారు భావించారని రాయించుకున్నారు. నిజానికి జంతు కొవ్వు ఆరోపణలు మొదలు నెయ్యి కల్తీ అంటూ ఫ్లెక్సీలు పెట్టడం, వైసీపీ నేతలపైన వారి ఇళ్లపైన దాడులు చేయించడం వరకు కుట్రలు చేస్తున్నది టీడీపీ వారైతే, ఎల్లో మీడియా మాత్రం వైసీపీ అంటూ చంద్రబాబు పాటను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చూస్తూ రోజుకు దిగజారుతోంది. జాతీయ మానవ హక్కుల సంఘం కానీ, హైకోర్టు కానీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు గమనిస్తే ప్రభుత్వానికి గుణపాఠం కలగాలి. ఏపీలో జంగిల్ రాజ్ అంటే ఆటవిక పాలన సాగుతున్న తీరును వైసీపీ ఎంపీలు సాక్ష్యాధారాలతో మానవ హక్కుల కమిషన్కు చూపించారు. దాంతో ఫ్యాక్ట్ కమిటీని వేస్తామని కమిషన్ చైర్మన్ రామసుబ్రహ్మణ్యం చెప్పారని వార్తలు వచ్చాయి. అలాగే సాల్మన్ అనే వైసీపీ కార్యకర్త టీడీపీ వారి చేతిలో హత్యకు గురవడం, దళితులను గ్రామాల్లోకి రానివ్వకుండా టీడీపీ వారు అడ్డుకుంటున్న వైనంపై ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆందోళన వ్యక్తం చేసిందన్న సమాచారము వచ్చింది. ఇక ఏపీ పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వైసీపీ కార్యకర్తలను రోడ్డుపై నడిపిస్తూ అవమానిస్తున్న తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ వారు ఎంత పెద్ద నేరాలు చేసినా పట్టించుకోకపోగా కొన్ని చోట్ల వారికి పోలీసులే అండగా ఉంటున్నారన్న వైనం ప్రజలందరికీ తెలిసిపోయింది. కూటమి ఇచ్చిన హామీలను విస్మరించి జనాన్ని మభ్యపెట్టడానికి పూనుకోవడం, విశాఖలో 5,000 కోట్ల రూపాయల విలువైన భూమిని తమ బంధువైన లోక్సభ సభ్యుడు శ్రీభరత్ కాలేజీకి కట్టబెట్టడానికి సిద్ధపడటం, ఇలా అనేక అంశాల్లో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. నేరుగా స్పందించలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తమ వద్దకు వచ్చిన జగన్పై ప్రజలు అభిమానం కనపరచడమే కాకుండా తమ మద్దతు, తమ సంఘీభావం ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి తమ అసంతృప్తిని, అసమ్మతిని తెలియజేశారని భావించవచ్చు. ఇప్పటికైనా చంద్రబాబు సర్కార్ కళ్ళు తెరుస్తుందా, లేక ఇంకా కుట్రలనే నమ్ముకుంటుందా? జగన్ అంటే జనం, జనం అంటే జగన్. కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా పదే ఇదే రుజువవుతోంది. తిరుమల లడ్డూపై సిబిఐ నివేదికతో కంగతిన్న చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ డైవర్షన్ పాలిటిక్స్ ను ప్రారంభించింది. మాజీ మంత్రుల ఇళ్లపై టీడీపీ గూండాలతో దాడులు చేయించింది. వారిని పరామర్శించేందుకు వెడుతున్న వైఎస్ జగన్ పర్యటనలపై అడుగడుగున ఆంక్షలను విధించింది. కానీ జనం మాత్రం జగన్ వెంటే ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను జగన్ వెంట నడవటం ద్వారా తెలియచేశారు ప్రజలు. జగన్ గుంటూరు టూర్తో కంగుతిన్న ప్రభుత్వం ఇబ్రహీంపట్నం పర్యటనకు రూట్ను మార్చింది. అయినా జనం మాత్రం జగన్ వెంటే ఉన్నారని ఆ టూర్ ద్వారా స్పష్టమైందన్న అంశాలపై సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ కామెంట్ ఇప్పుడు చూద్దాం.